తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా కార్యక్రమం కింద ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన పెట్టుబడి నిధులను సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి వీటిని లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే గత రబీ సీజన్ కు సంబంధించి పలు ప్రాంతాల్లో చాలా మంది రైతులకు, ముఖ్యంగా 4 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న వారికి ఇప్పటికీ నిధులు చేరలేదు. అప్పటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆలస్యం జరుగుతుందని, అందరికీ సహాయం అందుతుందని రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ నాయకులు గతంలో హామీ ఇచ్చిన రబీ బకాయిలు ఇప్పటికీ జమ కాకపోవడంతో సదరు రైతులు తీవ్ర అయోమయంలో ఉన్నారు. తమకు ఇక సాయం రానట్టేనా అని లోపల చర్చించుకుంటున్నారు. గత రబీ సీజన్లో పైలట్ గ్రామాలలో మినహా పలుచోట్ల 4 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకే రైతు భరోసా మొత్తం చేరింది. ఆ పైన ఉన్న భూమి మిగిలిన అన్నదాతలకు ఆనాటి సాయం అందని పరిస్థితి నెలకొంది. ఎన్నికల హామీలో భాగంగా ఎటువంటి పరిమితులు లేకుండా అందరికీ రైతు భరోసా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆర్థిక కారణాల వల్ల కొంతమందికి రాలేదు. అప్పటికి నిధులు పూర్తి స్థాయిలో అందకముందే ఇప్పుడు ఖరీఫ్ సీజన్కు సంబంధించిన రైతు భరోసాను విడుదల చేయడంతో గతంలో బకాయిలున్న రైతుల్లో ఆందోళన ఎక్కువైంది. ఈసారైనా తమకు పూర్తిగా నిధులు అందుతాయా లేదా అనే సందేహంలో ఉన్నారు.